బాబు గారిని నమ్ముకుని ఉన్నాం అని ఓ మొక్క అంటాడు. అనగానే ఇప్పుడు ఇదివరకు కమ్యూనిస్టు పత్రికలకు సంబంధించినటువంటి కార్యకర్తలే జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు కదా, అప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు ఏదన్నా అంటే గనక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు, కడుపు మంటతో వార్త రాసేవాళ్ళు స్ట్రాంగ్గా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు పార్టీ కార్యకర్తలే జర్నలిస్టులు అయిపోయారు కాబట్టి వీళ్ళు వెంటనే ఇది తీసుకొచ్చి హైలైట్ చేసేస్తారు. రాత్రి పగలు శ్రమించి కష్టపడి వాళ్ళ చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి ప్రాణాలు త్యజించి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరూ బాధపడిపోతున్నారు, మనోవేద చెందుతున్నారు. ఆ రోజున వైసీపీతో అంటకాగినటువంటి అధికారికి అందలం ఎక్కించారంట అని. ఎవడు అప్పుడు ఉన్నటువంటి అధికారి సజ్జల దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సజ్జల దగ్గరకు, లేకపోతే ఇంకొక వైసీపీ ఎంపీ దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకుండా తెలుగుదేశం దగ్గరికి వెళ్తాడా? అప్పుడు ఉన్నోడు మరి అది ప్రభుత్వం అధికారం, అది అధికారంలో లేనప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు ఒకటి అనేది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారి దగ్గరికి వెళ్తాడు. ఇవాళ ఉన్నారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న అధికారులు అందరూ తెలుగుదేశం అంటకాగుతున్నట్ట, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేల మాట ఎంపీల మాటగా వింటుంది. మరి ఇప్పుడు వీళ్ళతో అంటకాగుతున్నట్టు అంటే ఏమవుతుంది? వాస్తవంగా ఉద్యోగులని మనం వదిలేస్తున్నాం. వాస్తవంగా ఉద్యోగులు అందరూ గొప్పగా ఓట్లేశారు మొన్నటిసారి తెలుగుదేశానికి. వాళ్ళని వర్టికల్గా చీల్చి జగన్ నువ్వు వీళ్ళని తీసుకోపో, వీళ్ళందరూ నీ వాళ్ళు నీ టైంలో ఈ పోస్టులో ఉన్నారా, నీ పేరు